మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాప అదే చదువుకుంటాను డిగ్రీ, అబ్బాయి లవ్ చేసుకుంటామంటే సరే అని ఒప్పుకున్నాం. చేస్తాం, ఒప్పుకున్నాం, చేస్తామని కూడా మేము కూడా చెప్పినాం. ఇక మేము సెట్ కావాలి, ఒక సంవత్సరం టైం అడిగారు. సరే అని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా, మేము కూడా ఒప్పుకున్నాం. ఆఫీస్ పోతుంది కదా, ఎడ్డక్కి లేస్తాను, అమ్మ తలకాయ నొప్పి లేస్తుంది అని పడుకున్నది. నైట్ కొంచెం అన్నం తినమ్మ, ఏమన్నా తినమ్మంటే వద్దమ్మ నాకు తలకాయ నొస్తుంది అన్నది. ఇక నేను కూడా పడుకున్న. పొద్దుగాల లేచి 6 గంటలకు అమ్మ షాపు అమ్మ అని పిలిచింది. నేను కింది పోయి షాప్లోకి వెళ్ళిపోయినా. ఇక 7:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నైట్ కాల్ చేసిండు, మార్నింగ్ ఆమె అనిపోయింది. నైట్ ఫీవర్ వచ్చింది అన్నది, టాబ్లెట్ వేసుకుంటా అన్నది, పడుకుంది. మార్నింగ్ లేచింది, యాక్టివ్ ఉంది, వంట అవుతుంది అనుకున్నారు. చూసరికి ఏమో హ్యాంగ్ చేసింది. నా మనవరాలు మంచిది, దయ్యగర్లేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ శివారు, కాజుపేట శివారు, రాంపూర్ గ్రామంలో ఉన్నాం. గ్రామంలో కూడా ఒక ఇంటి ముందు ఎవరైతే విషాదం మూర్తిభవించిందో, ఒక నిండుకు ప్రాణం బలి అయిందో, దానికి సంబంధించిన ఆడేపు అనుష ఇంటి దగ్గర ఉన్నాం. దాదాపు మనం చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా, తల్లితో సహా సోదరుడు మిగతా వాళ్ళంతా ఉన్నారు. దీనికి ఇది ట్రయాంగిల్ అని చెప్పొచ్చా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పొచ్చా, లేకపోతే ఏది జరిగినా కూడా ఒక మనస్తాపంతో తనకు జరిగిన ఇబ్బందిని గుర్తుపెట్టుకునే అమ్మాయి 2 నెలల నుంచి ఎంతవరకు కుమిలిపోయిందో పాపం తెలియదు మనకు. కానీ మొత్తం మీద మాత్రం బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఒక్కసారి లోతులోకి వెళితే, గుర్ర పవన్ వరంగల్ కాశీబుగ్గ ప్రాంతానికి, ఓసిటీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు ఈ అనుష అయితే ఇప్పుడు మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో, ఈ అనుషతోని అంటే వివాహం అనుకున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే కులానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రేమించినప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని పెద్దలంతా కూడా నిర్ణయించారు. ఈ పరిస్థితులలో కొద్ది రోజుల తర్వాత ఇప్పటికీ మన పవన్కు చాలామంది 2-3 అమ్మాయిలతో స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఆ స్నేహం ఎక్కడి వరకు దారి తీసిందో మనకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఈ అబ్బాయి వల్ల ఒక 2 నెలల క్రితం వరంగల్లో కూడా ఒక అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ 2 నెలల నుంచి ఆ అబ్బాయికి సంబంధించిన సెల్ ఫోన్ కావచ్చు, సిమ్కు సంబంధించి సిమ్ కానీ, ఇతర కాగితాలు కానీ, ఇతర కార్డులు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఈ 2 నెలలు తతంగం జరుగుతున్నప్పటికీ అనుష కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో వారించారు. ఇక అబ్బాయి సంబంధం మనకొద్దని. అమ్మాయి కూడా సమాధాన పడింది. బాగా మొదటి నుంచి కూడా చదువులో బ్రిలియంట్గా ఉండి ఒక ప్రైవేట్ ఉద్యోగం కూడా చేసుకుంటూ అందరిలో తలలో నాలుకలా మెలిగే అనుష మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో మనకు తెలియదు. బహుశా పవన్ క్యారెక్టర్ ఇది అని తనకు తెలవటం వల్లనో అట్లా మనస్తాపం చెందిందా, తర్వాత ఇంకెవరైనా అనుకుంటారని బాధపడిందా, తాను కాకుండా ఇంకో 2-3 అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఆయన మనసులో అనుకుందా, ఏమనుకున్నా మనకు తెలియదు. మొత్తం మీద మాత్రం ఒక వ్యక్తి కారణం వల్ల ఈరోజు అనుష మనకు లేకుండా పోయింది. అనుష బలవన్మరణానికి పాల్పడింది. ఇటువంటి పరిస్థితులలో ఎవరు కూడా చేయలేని పరిస్థితి. బహుశా మరి పోలీసులు పవన్కు సంబంధించి కాగితాలు స్వాధీనం చేసుకున్నా ఈ 2 నెలల నుంచి కూడా ఇంతవరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని చాలామంది కూడా వారి అనుష కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది బయటి వ్యక్తులు కావచ్చు ఆరోపిస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఇప్పటికే ఒక అమ్మాయి ఆత్మహత్యకు ప్రత్యక్షంగా, మరో అమ్మాయి ఆత్మహత్యకు పరోక్షంగా తోడ్పడిన పవన్ ఇంకో 2-3 అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మాదాపూర్లో రిజిస్టర్ అయిన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ప్రేమ కథలు అనేకం ఉన్నాయి. అవి విషాదాంతం లేదా సుఖాంతం కావచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషాదం కావచ్చు, ఈ కార్యక్రమం కావచ్చు, ఇది పూర్తిగా డిఫరెంట్. మనం హన్మకొండ ప్రాంతంలోని, హన్మకొండ శివార్లోని రాంపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక అమ్మాయి ఆడేపు అనుష ఆత్మహత్యకు పాల్పడింది. దీని వెనుక సంబంధించిన కథ కావచ్చు, లేకపోతే ఇబ్బంది కావచ్చు, నిజానికి ఒక చర్చనీయాంశమే. ఎవరైతే తనకు వివాహం కావాలనుకున్నాడో అతను పవన్ అనే అబ్బాయి ఇంకొక సంబంధించిన కేసులో ఇరుక్కోవటం, దానివల్ల ఈ అమ్మాయి మనస్తాపం చెందిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడడం అనేది అందరినీ గుండెలు పిండి వేసే సంఘటన. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకుంది, అందమైనది. ఇంకో 2 నెలల్లో ఇవాళ రేపు పెళ్లి కాబోతున్న పరిస్థితులలో ఇటువంటి సంఘటనకు పాల్పడడం అనేది ఆ కుటుంబాన్ని అంతా కూడా విషాదంలో ఉంది. మనం చూస్తున్నాం. దాదాపు కుటుంబ సభ్యులంతా కూడా, ఇప్పటికీ 2 రోజులు గడిచింది, కుటుంబ సభ్యులంతా కూడా ఇంటిల్లిపాది, వాళ్ళ తల్లి కావచ్చు, తర్వాత వాళ్ళ సోదరుడు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కజిన్స్, తర్వాత వాళ్ళ నాయనమ్మ, వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఈ విషాదంలో భాగస్వాములు అయ్యారు. అసలు దీనికి సంబంధించిన ఏం జరిగింది, వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళ ఆరోపణ కానీ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకొని చేద్దాం. అమ్మ, మీ పేరు? ఏం జరిగింది అసలు? పాప అదే చదువుకుంటాను డిగ్రీ, అబ్బాయి లవ్ చేసుకుంటామంటే
సరే అని ఒప్పుకున్నాం, చేస్తాం. ఒకటే కులం ఒప్పుకున్నాం, చేస్తామని కూడా మేము కూడా చెప్పినాం. ఇక అబ్బాయి వేరే కేసులో ఇట్లా జరిగేసరికి మాకు తెలిసింది. ఇక అమ్మాయి ఇక లోపలే బాధపడ్డది. ఆ అబ్బాయి కేసులో ఇట్లా ఎంగేజ్మెంట్ అయింది ఆల్రెడీ. ఇంకేం కాలే, ఖాళీ అనుకున్నాం. అంటే 6 నెలలు అవుతుంది అనుకున్నాం. ఇక వాళ్ళు కొంచెం టైం అడిగారు మమ్మల్ని, 1 సంవత్సరం అని అడిగారు. అంటే ఇక ఇప్పుడు చదువుకుంటాను కదా, అబ్బాయి ఏజ్ కూడా సేమ్ ఏజ్ ఇద్దరిది. ఇక మేము సెట్ కావాలి, 1 సంవత్సరం టైం అడిగారు. సరే అని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా, మేము కూడా ఒప్పుకున్నాం. ఇంతలే ఈ వార్త తెలిసింది మాకు, అబ్బాయి వేరే అమ్మాయి కేసులో ఇరుక్కున్నాడని. మా అమ్మాయిని కూడా మేము ఎవరం కూడా ఏం అనలేదు. అబ్బాయి ఇలా ఈ పరిస్థితులు ఉన్నాడు కదా అమ్మ, ఇక నువ్వు కొంచెం మనసు నిమ్మలం చేసుకోవాలి, నువ్వు చదువుకో, నువ్వు జాబ్ చేసుకో, ఇప్పుడే నీకు మేము పెళ్లి చేస్తాను కూడా అంటే అట్లా కూడా చెప్పిన. చాలా నచ్చ చెప్పిన అమ్మాయికి. ఆమె లోపల ఏం బాధపడ్డా ఆమె బాధ మాకు చెప్పలేదు. ఇక ఏం చెప్పలేదు. కింద జరిగింది మీకు తెలిసిన విషయం ఇది? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. అమ్మాయి ఏం చదువుకుంది మీ పాప? డిగ్రీ చదివింది. ఇప్పుడు జాబ్ చేసుకుంటాంది. ఇప్పుడు జాబ్ కూడా చేస్తాను. 5 నెలలు అవుతాను జాబ్ చేయబట్టి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? అబ్బాయి డిగ్రీ, ఆయన కూడా డిగ్రీ సేమ్ కదా వాళ్ళకి, సేమ్ చదువుకుంటారు వాళ్ళు. అంటే మీకు విషయం తెలిసిన తర్వాత జనరల్గా ఏం చేస్తామంటే అమ్మాయిని వారించడమే కాకుండా ఎంక్వైరీ చేస్తాం, నిజంగా ఇది జరిగిందా లేదా, అనుకోకుండా జరిగిందా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా వస్తే కూడా మీరు కూడా ఎంక్వైరీ చేస్తారు, అట్లా చేసిండ్రా? అన్ని జరిగినాయి. మాకు తెలిసింది ఆ అబ్బాయి తరపున వాళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా పరిస్థితి మా బాబుకి కేసులో ఉన్నాడు, మీ అమ్మాయికి చెప్పుకోండి అని కూడా చెప్పిండు. ఇదే విషయంలో అమ్మాయికి కూడా నచ్చ చెప్పినాం అందరం, వాళ్ళ బాబాయిలు కూడా అందరం చెప్పినాం, నచ్చ చెప్పినాం. మంచిగానే ఉన్నది. 4 వారం 10 నెలలు 15 రోజులు బాగానే ఉన్నది. ఒక 2 రోజులనే డల్ అయింది. ఏమైందంటే జ్వరం వస్తుంది కానీ ఇక పోతుంది వస్తుంది. ఆమె ఏం మనసులో మాకు అంత చెప్పలేదు. 1 రోజులలో అట్లా జరిగిపోయింది. ఒక అబ్బాయికి సంబంధించి ఏదైతే మాట ముచ్చట అనుకున్నారో ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. చాలా వరకు పీటల మీద వచ్చిన పెళ్లిళ్ళు కూడా విడిపోతున్న సందర్భాలలో, పెళ్ళి అయిన తర్వాత కూడా విడిపోతున్న సందర్భాలలో ఇక్కడ అమ్మాయి అబ్బాయి కేవలం ఆ 2 కుటుంబాలు కూడా ఒకటే మాట మీద అనుకున్నాయి. ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అనూషకు సంబంధించి ఎవరైతే పవన్ ఉన్నారో, ఈ పవన్ అనే అబ్బాయి వరంగల్కు సంబంధించిన ఒక అమ్మాయికి సంబంధించిన ఆత్మహత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వీటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు, ఎంక్వైరీ జరుపుతున్నారు. ఈ విషయం ఎప్పటికైనా తెలియగానే వెంటనే తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని కూడా ఏమీ అనలేదు, అమ్మాయిని మాత్రమే నచ్చజెప్పారు. నిజానికి అమ్మాయి మనస్తాపం చెందిందా, ఈ సంఘటన తనకేమైనా మచ్చలాగా మిగిలిపోతుంది అనుకుంటుందా, లేదా అబ్బాయి మీద మమకారం పెంచుకుందా, ఏందో మనకు మరొకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ అమ్మాయి ఏమనుకుంది? ఆమె లోపల ఏం బాధపడే, మర్చిపోయి నన్ను ఇట్లా మోసం చేసిండని ఏం చెప్పుకోలేదు. నాకు కూడా ఆమె ఏం చెప్పలేదు. మేము నచ్చ చెప్పినాం, మంచిగానే ఉంటా అనుకుని మేము కూడా అట్లనే ఉన్నది మాతో కూడా. 2 రోజులనే డల్ అయింది. ఏమన్నది తెలియదు మాకు. ఇక అనుకుంటున్నది ఆమె అనుకున్నా, ఇప్పుడు దేవుడికి ఆమెకే తెలుసు. మీరు అనుకుంటున్నది ఏదైనా నిజంగా ఫీల్ అయిపోయిందా, లేదా వివాహం ఏమైనా దెబ్బతింటది అనుకున్నదా, నిజంగా అబ్బాయికి సంబంధం ఉందా, ఏమైంది అనుకున్నది. ఇక ఆ విషయం తెలియదు. ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా? ఇక చెప్పినాం మంచిగానే ఉంటా అమ్మ అని కూడా అన్నది, మాతో కూడా అన్నది. ఇక నేను మంచిగానే ఉంటా, నేను జాబ్ చేసుకుంటా, నాకు ఇప్పుడు పెళ్ళి కూడా వద్దు, నేను చేసుకోను అన్నది. సరే తీ అన్నాం, నీకు నచ్చినట్టుగానే ఉంటాను తీ అని కూడా అట్లా కూడా చెప్పినాం అన్నది. దీంతో ఇట్లా బలవంతం మరణం తెచ్చుకునే ముందు 2 రోజుల ముందు మీకు తెలుస్తుంది కొంచెం సింటమ్స్, లేకపోతే మీతో మాట్లాడేది? ఇక జలుబు వాతావరణం అందరికి అవుతానే, గట్లనే కొంచెం డల్గా ఉన్నది. ఆఫీస్ పోతుంది కదా, ఎడ్డక్కిలు ఎత్తాను, అమ్మ తలకాయ నొప్పులు ఎత్తాను అని పడుకున్నది. నైట్ కొంచెం అన్నం తినమ్మ ఏమన్నా తినమ్మంటే వద్దమ్మ నాకు తలకాయ నొత్తుంది అన్నది. ఇక నేను కూడా పడుకున్న, పొద్దుగాల లేచి 6 గంటలకు అమ్మ షాపు అమ్మ అని పిలిచింది. నేను కింది పోయి షాప్లోకి వెళ్ళిపోయినా. ఇక 7:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. నాన్న ఎక్కడ చదివింది పాప, అంటే సిస్టర్ ఎక్కడ చదివింది? చదువుకున్నాను మాస్టర్ జీ కాలేజ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మిగతా ఇంటర్మీడియట్ 10th వరకు? ఇంటర్మీడియట్ కాకతీయ మహిళా కాలేజ్, స్కూల్ ఏమో ఫాతిమా గర్ల్స్ స్కూల్. అంటే చదువులు ఎట్లా ఉండేది? బాగా ఆమె కొంచెం టాలెంటెడ్ పర్సన్, కొంచెం అల్లరి ఎక్కువ. అంటే ఈ కాలపు అమ్మాయిలకు సంబంధించి చూస్తే దాదాపు వాళ్ళకంతా అందులో గర్ల్స్ సంబంధించింది నాలెడ్జ్ బాగా ఉంటుంది, ఏదైనా విశ్లేషించగలుగుతారు, ఆలోచించగలుగుతారు. ఎందుకు ఇట్లా చేసుకుంది సిస్టర్? ఎందుకంటే ఇప్పుడు ఆమె కొంచెం ట్రూగా లవ్ చేసింది, డీప్గా వెళ్ళిపోయింది. వాడు ఆ ఇన్సిడెంట్ చేతులని ఆమె అనుకోలే, చేసిండు. ఈమె తీసుకోలేకపోయింది. కొంచెం డీప్గా లోపల పెట్టుకొని మీదికి నవ్వుతున్నట్టు ఉండి అట్లా. ఏం వర్క్ చేస్తారు? నేను వాగ్దేవి కాలేజ్లో బీటెక్. బొల్లికుంట. అంటే మీరు కూడా చదువుకున్న వాళ్ళు కదా, మీరు ఎంక్వైరీ చేశారా పవన్ గురించి, దీని గురించి, ఇన్సిడెంట్లో నిజంగా ఉన్నాడు ఆయన, దాంట్లో పార్ట్నర్షిప్ ఉందా ఆయనకు ఈ విషయంలో? ఉంది, చేసాం. వాళ్ళ ఫాదరే, నేనే కాల్ చేసాను వాళ్ళ ఫాదర్కి, ఎట్లా అయింది అని అంటే చెప్పిండు. వాళ్ళ ఫాదర్ అయింది, ఇట్లా చేసిండు, ఇట్లా ఎఫ్ఐఆర్. అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందా, స్నేహం ఉందా? ఎఫ్ఐఆర్ ఉంది ఆ అమ్మాయితోట.
క్లాస్మేట్ కాదు, చనిపోయిన అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆమె తిరిగింది. ఈయనే థర్డ్ పర్సన్ తిరిగిండు. లాస్ట్ ఆ అమ్మాయి కూడా చనిపోయింది కదా అప్పుడు. ఇతను లాస్ట్ కాల్ ఇతనే ఉండే ఆమె కాల్లో. నైట్ చనిపోయి మేబీ 2 months అంతే. నైట్ కాల్ చేసిండు, మార్నింగ్ ఆమె చనిపోయింది. లాస్ట్ కాల్ ఇతంది, పవన్ది. ఇక్కడ ముద్దాయి అనాలా లేకపోతే ఈ సంఘటనకు బాధ్యుడనన్న పవన్ అనే వ్యక్తి, వరంగల్ కాశీబుక్కు చెందిన పవన్ అనే వ్యక్తి. ఇతని వల్ల ఇప్పటికే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా ఒకరు చనిపోతే మరొక అనూష కూడా 2 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డది. మరి దీనికి సంబంధించి పవన్కు సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారు? తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారా? ఈ నిండైన ప్రాణం యువతి దాదాపు 22 సంవత్సరాల వయసులో బాగా చదువుకొని అందరితోని మొదటి నుంచి కూడా చదువులో బ్రిలియంట్గా ఉన్న అమ్మాయి మళ్ళీ ప్రాణాన్ని ఎవరు తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీరు తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని నిలదీశారేమన్నా? ఏం అడగలే. వాళ్ళ ఫాదర్ చెప్పిండు, ఈమె తరుగుతా మాట్లాడిండు, ఇట్లా అయింది, మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పాక మేము కూడా చెప్పే వరకు చెప్పినాం. ఓకే అన్నది, సరే మూవ్ ఆన్ అవుతా అన్నది. ఆఫీస్కి వెళ్తుంది, వస్తుంది, మంచిగా ఉన్నది. 2 months అయింది కదా దాదాపు ఈ ఇన్సిడెంట్. 2 months అవుతుంది. 2 monthsకి వెళ్ళి బాగానే ఉంది, ఆఫీస్కి వెళ్తుంది, వస్తుంది, మంచిగా ఉంది. ఎక్కడ ఏర్పడలేదు మీకు? ఏర్పడలే. కాకపోతే ఆమె లోపల ఏముందో మనకు తెలియదు. మీది తెలిసినంతవరకు సెల్ కమ్యూనికేషన్ రెగ్యులర్గా ఉండేదా? అంటే ఉండే అవకాశం ఉంటుంది కదా పవన్ కొన్ను అనుషకు. ఫోన్ పోలీసు వాళ్ళ దగ్గర ఉండదు, అతనిది ట్రాక్ చేసిళ్ళు. ఇప్పుడు ఈమె కాంటాక్ట్స్ ఏం లేవు, మొత్తం ఆల్ క్లియర్, ఏం లేదు. కొత్త సిమ్ తీసుకున్నాం, ఈమె ఆఫీస్ పరంగా ఇంకో సిమ్ తీసుకుంది, తీసుకుంది. నో కాంటాక్ట్స్ ఏం లేవు. రీసెంట్గా 2 days కింద మేము ఫోన్ కాల్ నార్మల్ ఆడుతూ ఫోన్ పలిగిపోయింది. ఫోన్ రిపేర్కి ఇచ్చినాం. 2 days అవుతుంది ఫోన్ రిపేర్కి ఇచ్చి. నార్మల్గా ఫోన్ పలిగిపోయిన అయితే నార్మల్ ఉన్నది, పోయి వచ్చింది. నైట్ ఫీవర్ వచ్చింది అన్నది, టాబ్లెట్ వేసుకుంటా అన్నది, పడుకుంది. మార్నింగ్ లేచింది, యాక్టివ్ ఉంది, వంట అవుతుంది అనుకున్నారు. చూసరికి ఏమి హ్యాంగ్ చేసుకుంటారు. పవన్కు సంబంధించి మనకి ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రకారం కానీ లేదా మనకు తెలిసిన సమాచారం ప్రకారం కానీ అప్పటికే 2-3 అమ్మాయిలతో స్నేహం కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు. 2-3 తర్వాత ఎవరైతే చనిపోయారో 2 నెలల క్రితం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి కూడా ఆయనకు స్నేహితురాలే లేకపోతే ప్రేమికురాలే. దాని తర్వాత మళ్ళీ అనుషతోని మాట ముచ్చట కుదుర్చుకున్నారు. అది పెళ్లి వరకు రాకముందే ఈ బలవన్మరణానికి పాల్పడ్డది అనుష. ఏమనుకుంటున్నారమ్మా మీరు? మేము మంచిగానే ఉన్నది నాన్న, మా మనవరాలు మంచిది, చాలా తెలివి కలది, మంచిగానే ఉన్నది. ఇవన్నీ ఆమె ఉండబట్టి 4 నెలలు మంచిగానే అవుతుంది. ఈ విషయం ఆమెకు ముందే తెలిసినట్టున్నది. మేము అందరికి తెలిసినాక చెప్పినాం. సిమ్ తీసేసింది, వాళ్ళ తమ్ముడు కొత్త సిమ్ తెచ్చిండు, మంచిగానే ఉంటుంది, డ్యూటీ చేస్తుంది, వస్తుంది, మా అందరిని నడుచుకుంటుంది, నన్ను నడుచుకుంటుంది. మరి నేను సాయంత్రం వచ్చి అమ్మ అన్నం వండలేదా అంటే వండలేదు అమ్మ, జ్వరం వచ్చింది అన్నది. తినమ్మ పాలు తాగంటే తాగుతుంది అన్నది, పండుకున్నది. పొద్దుగాల నేను లేచి 7 గంటలకు 7:15 నేను వస్తాను. వచ్చి తీసే వరకు ఏంటి ఆమె ఊరేసుకొని ఉన్నది, షాప్ పెట్టమని వచ్చే వరకు ఊరేసుకున్నది. అంతకు మించి ఏం లేదు సార్. నా మనవరాలు చాలా మంచిది. మాట్లాడారా ముందు రోజు కూడా? అంటే మాట్లాడుతూనే ఉంటారు కదా ఇంట్లో. ఆ రోజు సాయంత్రం మాట్లాడింది, తినమ్మా అన్నది, లేకుంటే పిన్నోళ్ళు ఇంట్లో తినన్నది, అంతే. కానీ అంతకు మించి నాకు ఏం తెలియదు. అంత జయింట్ ఫ్యామిలీ, అంతా కలిసి ఉంటాం. 4 కొడుకులకు 2 చచ్చిపోయిండు. ఇప్పుడు మనవరాలు చచ్చిపోయింది. పెద్ద కొడుకు కరోనాలో వేయండు, 3వ కొడుకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. ఈ మనవరాలు అంతకు మించి నా మనవరాలు మంచిది, దయ్యగర్లేదు. ఇన్ని నెలలు గమనించింది. ఎక్కడన్నా పవన్ ఇన్సిడెంట్ వల్ల జరిగిందా లేకపోతే ఆమె మనసులో పెట్టుకుందా? ఏమనిపించలేదా తల్లికి మీకు? ఎవ్వరికి మాకు అట్లా డౌట్ వచ్చేటట్టు చేయలేదు. మీరు కూడా డౌట్ వచ్చేటట్టు చేయలేదు. మళ్ళీ జాబ్ చేస్తుంది, 7:30 వరకు వస్తుంది. మాకు ఆ డౌటే రాలే. ఆమె మనసులో ఏమున్నదో మాకు తెలియదు. అంతే తప్పుడు ఇచ్చి మేము నాకు తెలియంది నేను చెప్పలేదు. తెలియంది చెప్పలేదు. నా మనవరాలు మాత్రం లేదు. అమ్మాయి